అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచల క్షేత్రంలో అత్యంత ప్రధానమైనది ఇది అని అడిగాడు గౌతమ మహర్షి పరమశివుడు. ఇక్కడ నేను చాలా తొందరగా ప్రీతి చెందేది దేనికో తెలుసా? ప్రదక్షిణము చేత అని చెప్పాడు శివుడు. ఇక్కడ ప్రదక్షిణం చేస్తే అసలు దాని వలన వచ్చేటటువంటి ఫలితాన్ని చెప్పడం సాధ్యం కాదు. అది ఎంత ఫలవంతమో రేపు మీకు చూపిస్తాను. అరుణాచల గిరి ప్రదక్షిణం అంత గొప్పది. కామకోటి పీఠాధిపతులైన పరమాచార్య స్వామి తరచుగా చెప్తుండేవారు, వెళ్ళి అరుణాచలానికి ప్రదక్షిణం చెయ్యండి అంటుండేవారు. ఏదో ఒళ్ళు పెద్దదైపోయింది, బరువు ఎక్కువైపోయింది, ఏం చేయమంటారని అడిగితే ఒక ఆయన, అరుణాచలంలో 15 రోజులు ఉండి రోజు గిరి ప్రదక్షిణం చెయ్యి, ఆరోగ్యానికి ఆరోగ్యం కుదురుతుంది, బరువు తగ్గుతుంది, ఈశ్వరానుగ్రహం కలుగుతుందని చెప్తుండేవారు. అంత గొప్పది గిరి ప్రదక్షిణం. రెండవది అరుణాచల జ్యోతి. అరుణాచల జ్యోతి అంత గొప్పది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ వ్లాగర్స్. సో మీకు స్టార్టింగ్లో ఆడియో చూస్తే అర్థమైపోయిండొచ్చు కదా మేము ఎక్కడ ఉన్నామో. సో దిస్ ఈజ్ అరుణాచలం. సో ఇప్పుడు మేము అరుణాచలం ద మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం. దిస్ ఈజ్ ద ఎంట్రీ ఆఫ్ అరుణాచలం మెయిన్ టెంపుల్. సో ఇట్లా స్ట్రైట్ వెళ్ళాక రైట్ సైడ్లో ఉంటుంది టెంపుల్, చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇదే అరుణాచలం ద మెయిన్ టెంపుల్. సో స్టార్టింగ్లో ఆడియో చూసారు కదా ఎంత పవర్ఫుల్గా ఉందో, అంత టెంపుల్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. సో వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కంప్లీట్గా అరుణాచలం ఎట్లుంటుందో అట్లా చూపించినాం అన్నమాట. ఓకేనా, లెట్స్ గో టు ఇన్ సైడ్ ఆఫ్ టెంపుల్. ఫ్రెండ్స్ చూడండి, దిస్ ఈజ్ ద రాజగోపురం. అంటే మెయిన్ టెంపుల్కి ఎంట్రీ గోపురం అన్నమాట ఇది. సో ఇదైతే కంప్లీట్గా రాయితో చేశారు. ఎంత స్ట్రాంగ్ ఉంది అంటే అంత స్ట్రాంగ్ ఉంది. అంత హైట్గా అంత స్ట్రాంగ్గా చేయడం అనేది చాలా వేరే. అసలు కంప్లీట్ అంత డిజైన్ వేయడం కూడా ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. సో ఇదంతా జాతరలో నుంచి లోపలికి వెళ్ళాలి ఎంట్రీ. సో ఇక్కడ చూడండి, వెహికల్ దర్శనం అని ఉంది. ఇక్కడ లెఫ్ట్ వెళ్ళి రైట్ వెళ్తే దర్శనంకి వెళ్ళే రూట్ అనమాట. సో ఈ రాజగోపురం దగ్గర నుంచి చూస్తే మాత్రం బాబా చూడండి ఎంత హైట్ ఉంది, అసలు వేరే లెవెల్ ఉంది. సో ఇది ఎంట్రీ. లోపలికి వెళ్ళి ఇంకా చాలా అంటే చాలా గోపురాలు ఉంటాయి, నేను చూపిస్తాను ప్రతి ఒక్కటి మీకు. లెట్స్ కమ్. ఫ్రెండ్స్ లోపలికైతే వచ్చేసినాం. ఇదిగోండి టెంపుల్ లోపల ఇదంతా ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇటు నుంచి స్ట్రైట్ వెళ్తే టెంపుల్ గుడి ఏదైతే వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి రాయితో ఓల్డ్ టెంపుల్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ గుట్ట కనిపిస్తుందా, చాలా పెద్దగా ఉంటుంది. సో ఇది కంప్లీట్గా లోపల అయిపోయింది అనమాట టెంపుల్ లోపల. సో కంప్లీట్గా చూడండి, ఇది నంది శివుని.
ఫ్రెండ్స్ ఇంకొంచెం లోపలికి వచ్చినాక ఇక్కడ ఇంకొక గోపురం కనిపించింది నాకు. చూడండి ఇది కూడా చాలా పెద్దగా ఉంది, కాకపోతే మెయిన్ గోపురం కన్నా కొంచెం చిన్నగా ఉంది. సో ఇది కూడా కంప్లీట్గా రాయితో చేసిందే, చాలా అంటే చాలా బాగుంది. దానికి వైట్ పెయింట్ వేసినారు. సో చూడండి ఇది ఎంట్రీ. ఆ ఎంట్రీ నుంచి లోపలికి వచ్చినాక మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మొత్తం కంప్లీట్ టెంపుల్ విజువల్ అయితే మనకు చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ గుట్ట కంప్లీట్ టెంపుల్ ఇట్లా ఉంటుంది అన్నమాట. ఎన్ని గోపురాలు ఉంటాయి లోపల. ఏం చేస్తున్నాడు రా? ఫ్రెండ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే ఎక్కడ మరీ ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే అక్కడ టెంపుల్ దగ్గర ఉన్న వైబ్, ఆ మ్యూజిక్ అంటే అక్కడ ఉన్న నేచర్ సౌండ్స్ కానీ పిచ్చుకల సౌండ్స్ కానీ ఎట్లా ఉన్నాయి కంప్లీట్గా మనకి తెలవడానికి నేనైతే ఏ ఆడియో పెట్టలేదు. మ్యాక్సిమం కొన్ని దగ్గర అయితే పెట్టినాను. కంప్లీట్ చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే మనం ఇక్కడ నుంచి అన్నమలై దేవుడి దగ్గరికి వెళ్ళడానికి రూట్ ఇది. సో ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్తాం అన్నమాట. అన్నమలై అంటే ఎవరు అంటే లార్డ్ శివదేవుడు పేరే అన్నమలై. సో మనం ఉన్నది తిరువణమలైలో ఉన్న టెంపుల్ పేరు అరుణాచలం అనేది ఒక టెంపుల్. సో ఆ టెంపుల్లో ఉన్న దేవుడు అన్నమలై అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడికి ఫారినర్స్ కూడా వచ్చారు, పంచ కట్టుకొని వచ్చారు, అది వాళ్ళ సాంప్రదాయంగా వచ్చినారు. ఫ్రెండ్స్ ఇదిగోంది ఇదే టెంపుల్ లోపల కంప్లీట్గా చూపించాను, కానీ ఇంతకన్నా ఎక్కువ చూపించలేము అనమాట మనము, ఎందుకంటే ఇదే మెయిన్ టెంపుల్, మెయిన్ గుడి లోపల దేవుడికైనా ఉన్నారు. ఇది నంది. సో ఇంతవరకు అయితే నేను చూపించాను. సో ఫ్రెండ్స్ ఇదే అయిపోయింది, దర్శనం వేసుకొని బయటికి వచ్చినాం. ప్రసాదం ఇచ్చారు, పులిహోర చాలా టేస్టీగా ఉందన్నమాట. సో బయటికి వచ్చినాక ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళినాక ఇదంతా ప్లేస్ ఉంటుంది. ఇక్కడ చాలా అంటే చాలామంది వచ్చారు అరుణాచలం టెంపుల్కి. సో ఫ్రెండ్స్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు, ఎంత అంటే అంత పీస్ఫుల్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న 8 లింగాలు ఏవైతే ఉన్నాయో ఆ లింగాలే అనమాట ఈ గిరి ప్రదక్షిణ చేయాల్సింది.
సో ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత మనం బయటికి తిన్న తర్వాత అప్పుడు ఆ లింగాలు ఉంటాయి. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ వరకు చూసారు కదా. సో ఇది అరుణాచలం అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను గిరి ప్రదక్షిణ చూపిస్తాను. సో అంతవరకు అయితే వెయిట్ చేయండి, ఓకేనా? సీ యూ ఆల్, బాయ్ బాయ్.